ప్రేజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. మన యేసు స్వామికి జై. రెండు చేతులెత్తి నిండు హృదయంతో ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. ఆమేన్. నాములియోరే ईशु का मंगल कर नाम लियो रे ईशु का मंगल कर नाम लियो रे ईशु का मंगल कर नाम लियो रे। शक्ति वो देगा, सामर्थ वो देगा, शक्ति वो देगा, सामर्थ वो दे। सब लोग बोलना जोर से अंदर। सामर्थ वो देगा, शक्ति वो देगा, सामर्थ वो देगा, पावन पावन सुंदर मेरा ईशु का नाम, पावन सुंदर मेरा ईशु का नाम, पावन सुंदर मेरा ईशु का नाम, पावन सुंदर मेरा ईशु का नाम। नाम लियो रे ईशु का मंगल कर नाम लियो रे। बोलो नाम लियो रे ईशु का मंगल कर नाम लियो रे। ईशु का मंगल कर नाम लियो रे। ईशु का मंगल कर नाम लियो रे। స్తోత్రం. దేవుడు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి నిండు హృదయముతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. మరి ఉదయకాల సమయంలో మనకు కృప కలుగునట్లుగా దేవుడు మరి మనకు కృపను అనుగ్రహించి ఈ రోజంతా దేవుడు మనను బ్రతికించి తన కృపతో నడిపించున్నట్లుగా ఉదయకాలము ఈ అరుణోదయ ప్రార్థన నా ప్రభును ఎదుర్కొనుగాక. ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని నా ప్రభు దండిగా మెండుగా ఆశీర్వదించునుగాక. ఆ బాబు కృప, ఆ యేసయ్య కృప, యేసు బాబు కృప మీకు సమృద్ధిగా ఉండునుగాక. మీరు చేపట్టే ప్రతి పనుల్లో ఈరోజు నా దేవుని హస్తం తోడుగా ఉండునుగాక. దక్షిణ హస్తం మీకు సహాయం చేయునుగాక. నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం. మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి, వ్యాపారాలు చేస్తున్న ప్రియులను బట్టి నిండు హృదయంతో వారందరిని దేవుడు ఆశీర్వదించినట్లుగా మరి క్రైస్తవ సమాజం అంతా కూడా పై స్థాయిలోనే మరి పైవారుగానే ఉండునుగాక. అలాగే మరి అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దేవుడు ప్రసాదించులాగున, గర్భఫలాలు లేక మరి అనేక నిందలు అవమానాలు పొందుతున్నటువంటి వారి విషయంలో కూడా దేవుడు కృప చూపి మరి సంతాన విషయంలో సహాయం చేయనట్లుగా, అలాగే వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న ప్రియుల విషయంలో కూడా మంచి మరి జీవిత భాగస్వాములను ఈరోజే అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం. చెబుదాం. స్తోత్రం. అలాగే సరైన గృహాలు లేకోకుండా, మరి నిజమే కదండి, అద్దెలలో ఉంటున్నారు. మరి ప్రతి దేవుని బిడ్డ ఖరీదైన గృహాల్లో ఉండునుగాక. యేసు నామములో విశాలమైన స్థలంలో మరి సొంత గృహాలు కలిగి ఉందురుగాక. సొంత వాహనాలు, మరి ఖరీదైన వాహనాలు, మంచి బ్రాండెడ్ వాహనాలతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అలాగే మన భారతదేశాన్ని బట్టి ప్రధానమంత్రిని, అలాగే మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బట్టి, మన ప్రజలను బట్టి, మరి దేశంలో జరుగుతున్న పరిచర్యను బట్టి, సాంఘిక సేవను బట్టి, అలాగే సామాజిక సేవను బట్టి, అనాథాశ్రయాలు, స్కూళ్ళు, కాలేజీలు, క్రైస్తవ సంస్థలను బట్టి, సంఘ నాయకులను బట్టి, సేవకులను, కుటుంబాలను బట్టి
నిండు హృదయంతో మరి ఎలాంటి దాడులు జరగకుండా దేవుడు మరి కాచి కాపాడున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. నా ప్రభు మీ ఆహారమును ఆశీర్వదించునుగాక, పానమును ఆశీర్వదించునుగాక. యేసయ్య కృపా పరిచర్యను బట్టి, మరి పరిచర్య మందిరాన్ని బట్టి, ఇతర ప్రాంతాల్లో కూడా మరి ఈ సేవ యేసయ్య కృపా పరిచర్య వ్యాప్తి చెందినట్లుగా, పాగునట్లుగా, సేవకులు లేపబడినట్లుగా, అలాగే మా కొరకును సహకరిస్తున్న ప్రియుల కొరకును నిండు హృదయముతో త్రియేక దేవునికి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, రెండు చేతులు ఎత్తి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సర్వగణత మహిమా ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకే కలుగునగాక. నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మరి ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ వాక్యాన్ని వింటున్నా మీకు నా నిండు వందనాలు తెలియజేస్తుంటున్నా. అందరి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదా? మరి చాలా నాళ్ళు అవుతుంది, కొందరిని చూడక కొన్ని సంవత్సరాలు అవుతుంది కదండి. కొన్ని సంవత్సరాలు అలా మరి మన కళ్ళెదుటి నుండి అలా గతించిపోయాయి. కొన్నేళ్ళు అవుతుంది, కొందరు ఎలా ఉన్నారో తెలియదు, మరి కొన్నేళ్ళు అవుతుంది, మరి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. కానీ నా ప్రభు మాత్రం నమ్మదగిన వాడు. మరి మిమ్మల్ని అందరినీ క్షేమంగా దేవుడు పెట్టాడని విశ్వసించి ప్రభును స్తుతిస్తుంటున్నానండి. మరి ఈ ఉదయకాల సమయంలో వాక్యం చూద్దాము. డైలీ బ్రెడ్ ఈ అరుణోదయ ప్రార్థనలో ప్రసంగి రాసిన పుస్తకము 11వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. 10వ వచనము రెండో లైన్లో, నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. మరలా చదువుతానండి. నీ హృదయములో నుండి వ్యాకులములను తొలగించుకొనుము. భక్తుడైన మరి ప్రసంగికుడు అంటున్న మాటలు, నీ హృదయములున్న వ్యాకులం అంటే సారోస్, ట్రాజడీస్, థింకింగ్స్, ఇవన్నీ తొలగించుకో. ఎక్కడుంటాయంటే ఇవన్నీ? చింత అంత ఎక్కడ ఉంటుందంటండి? చింతలో చింత ఎక్కడ ఉంటుందండి? హృదయములో ఉంటుంది. బాధ ఎక్కడ ఉంటుంది? హృదయములో ఉంటుంది. మరి కలవరాలు ఎక్కడ ఉంటాయి? హృదయంలో ఉంటాయి. అందుకే భక్తుడు అంటున్నాడు ఇక్కడ ప్రసంగికుడు, మీ వ్యాకులత అదొక కొరుకు పుండులా ఉంటుందండి. అది కొరికేస్తూ ఉంటుంది. చింత అనేది వ్యాకులత. పడుకున్నా కూడా నిద్ర పట్టదు. మరి తిన్న భోజనం కూడా వంట పట్టదు. ఎంత శ్రేష్టమైన ఆహారం తిన్నా మరి వంట పట్టదు కదా, భుజించినా వంట పట్టదు. ఎందుకంటే ఆ చింత, వ్యాకులత అనేది అది మనల్ని భక్షిస్తూ ఉంటుంది. ఏంటంటే తినేస్తూ ఉంటుంది ఓ క్యాన్సర్ పుండులా. మరి అందుకే భక్తుడు అంటున్నాడు, ఇదిగో ఆ వ్యాకులతను తొలగించుకోండి, అది మంచివి కావు. ఓ భక్తుడు అంటున్న మాటలు, ఒక ప్రసంగికుడు. యేసుక్రీస్తు కూడా మన ప్రభు, మనం ఆరాధించి ఆ ప్రభు అంటున్న మాటలు కూడా యోహానులో ఉంటుందండి. 14 మీ హృదయములు కలవర పడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కనుక నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. దేవుని ఆ ప్రభు యందు విశ్వాసం ఉంది కదా మీకు, నా యందు నేను కూడా ప్రభువుని, నేనే ఆ ప్రభువుని, నేనే ఆ దేవుణ్ణి, నా యందు విశ్వాసం ఉంచండి, మీ చింత యావత్తు పోద్ది. అందుకే పేతురు కూడా అంటాడు కదా, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రసంగి అంటున్నాడు, పేతురు కూడా అంటాడు. శిష్యులు రోజు ప్రయాణమే పోతూ ఉన్నారు సముద్రం మీద. మరి హృదయం, ప్రభు లేడక్కడ, తుఫాన్ మొదలైంది, చీకటి, హృదయములో కలవరాలు మొదలయ్యాయి. ఏంటండి? కలవరాలు మొదలయ్యాయి. ఇక్కడ ఆ కలవరాలు పోవాలంటే ఎవరి వైపు చూడాలో తెలుసండి? శిష్యులు మరి భూతం అనుకున్నారు, భయపడ్డారు. నేనే, ధైర్యముగా ఉండండి అంటాడు ప్రభు. ఈయన బోధకుడని నమ్మారు.
యేసు వైపు ఎప్పుడైతే వారు చూశారో హృదయములో ఉండే కలవరాలు, కలతలు, వ్యాకులతలు అన్నీ కూడా పోయాయి. ఏమండి, మన హృదయములో ఏలే ప్రతి వ్యాకులత, చింత, చీకు, చింత, విచారాలన్నీ కూడా తొలగిపోవాలంటే యేసు వైపు, దేవుని వైపు, యేసు కేసి మనం చూడాలి. హల్లెలూయా. ఆయనను చూస్తే పోతాయి. ఆయన మనకు కనబడాలంటే ఆయన వైపు చూడాలి. ఆయన మాటలను మనము మరి శ్రద్ధగా అర్థం చేసుకోవాలండి. హృదయాలను కలవరపడనీయకండి, విశ్వాసం ఉంచండి. మీ హృదయంలో ఉండే చింత పోద్ది, ఊరికే పోదు చింత. వ్యాకులతను తొలగించుకోండి అంటున్నాడు భక్తుడు. మరి ఎలా పోద్ది అది వ్యాకులత? ఒక ఆయన అంటున్నాడు, ఎంత చెప్పినా వాక్యం అర్థమవుతుంది కానీ చింతను మాత్రము తొలగించుకోవట్లే. చింతను తొలగించుకోవాలి. యేసు వైపు చూడు. ఎవరి వైపు అండి? ఆ స్వామి వైపు నువ్వు చూడు. నీ చింత, నీ వ్యాకులతంతా పోద్ది. నా ప్రభు కృప, నా ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మీ పాదాల వందనాలు. హృదయంలో ఉండే మా వ్యాకులతలను తొలగించుకున్నాడని భక్తుడు అంటున్నాడు. మీరు కూడా ప్రభు ఎదుగుతే హృదయం కలవరపడనీయకండి, ఎదుగో విశ్వసించండి, తొలగించుకోండి అని నేను వాక్యం సెలవిస్తూ ఉంది. మేము చింతించడం వలన మాకేమీ కలుగదు ప్రభా, మాకేం మేలు జరగదు. మేము మరి ఆ వ్యాకులతో గుండెలో నుండి ఆ విచారణ కొట్టివేసి మరి తీసివేసుటకు మాకు శక్తిని దయచేయండి. అయ్యా, మీరే అన్నారు ప్రభు ఎదుగుతాను, మీ దుఃఖము సంతోషమగరండి. ఈ వాక్యాలన్నీ, ఈ వాగ్దానాలన్నీ మేము నమ్మి విశ్వసించి వాటన్నిటిని తొలగించుకోవాలి. మాకు మేము కానీ మేము తొలగించుకున్నారు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీకును మీ కుటుంబాలకు తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్.